ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. చేసుకోండి, మేము ఇచ్చినటువంటి ఈ బాకీ కార్డుని ఒక్కసారి చూసి ఎలక్షన్కి వెళ్ళే రోజు బాకీ కార్డు చదువుకొని కాంగ్రెస్ పార్టీ ఇవి నెరవేర్చింది అని అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు, మాకు బాకీ పడి ఉంది, రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు హామీ నిలబెట్టుకోలేదు, బట్టి విక్రమార్క ఇచ్చినట్టు హామీ నిలబెట్టుకోలేదు, కాబట్టి ఈ బాకీ కార్డు కరెక్ట్ అనుకుంటే వైరా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి మీ ఆశీర్వాదం అందించి కారు గుర్తు మీద, సుత్తి కొడవల నక్షత్రం మీద, అట్లాగే కంకి కొడవల గుర్తు మీద ఓట్లు వేసి ఈ యొక్క మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి అఖండ మెజార్టీ చేకూర్చవలసిందిగా మీ అందరికీ వినమ్రపూర్వకంగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మిత్రులు తాతామధు గారు, మిత్రులు ముఖ్య వీరభద్రం గారు, సిపిఎం పార్టీ అధ్యక్షులు, మా జిల్లా అధ్యక్షులు తాతామధు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు చంద్రబాబు గారు, మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రత్యేకించి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా వైరా మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ ఉమ్మడి అభ్యర్థులుగా 20 వార్డుల్లో కూడా నిలబడటం జరుగుతూ ఉంది. ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పడిన మున్సిపాలిటీ వైరాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసి చూపించినాం. కానీ ఈ రెండు సంవత్సరాల్లో వైరా మున్సిపాలిటీ మళ్ళీ పురుక్కుపోక తయారైంది. మరి ఎంతో అద్భుతంగా తయారు చేసిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, పట్టణాలు, పల్లెలు అన్నింటినీ కూడా కేవలం 25 నెలల్లో మురిక్కుపాలుగా తయారు చేశారు. అటు పల్లెలు అంటే అంతే ఉన్నాయి, ఇటు పట్టణాలు అంతే ఉన్నాయి. ఈ సందర్భంలో జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీల్లో ఎంత కంపు ఉందో రేవంత్ రెడ్డి గారి నోట్లో కూడా అంతే కంపు ఉన్నది. సో అక్కడ మురికి పేరుకున్నది, ఇక్కడ కూడా మురికి పేరుకొని ఉన్నది. ఆయన నిన్న హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చి రాగానే మళ్ళా నోరు తెరిస్తే నాలుగేమన్నా మంచి మాటలు సంస్కారవంతమని మాట్లాడుతున్నామో, రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతున్నామో అనుకుంటే మళ్ళీ నోరు తెరిస్తే మళ్ళీ కేసీఆర్ గారిని తులనాటం, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని మరి ఇజ్జత్ తీసే విధంగా మాట్లాడటం. దాన్ని కూడా ఎంత ఘోరమైన మాటలు మాట్లాడుతున్నారంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎవడాడి జాతి పిత అంట, కేసీఆర్ స్టేచర్ కి నువ్వేదో అడిమార్ గుడిదేమో ముఖ్యమంత్రి అయినావు, కానీ కేసీఆర్ మాత్రం అడిమార్ గుడిదేమో ముఖ్యమంత్రి కాలే. కేసీఆర్ గారు ఈ రాష్ట్రం సాధించడం కోసం 14 నెలలు సాగు నోట్లో తలబెట్టినోడు. కేసీఆర్ వచ్చుడో సత్తుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఆయన మరి సాగుకు సిద్ధపడ్డాడు కేసీఆర్. దాని తర్వాత ఒంటరిగా తన కాళ్ళ మీద తను నిలబడి ఈ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి అద్భుతంగా అభివృద్ధి చేసిన కేసీఆర్ గారు. ఆయన ఆధ్వర్యంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి గతంలో ఇంకెప్పుడు జరగలేదు. రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అనేది ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నారు. 2023లో జరిగిన ఒక చెడు గాలి, ఈ చెడు గాలి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వీసింది, నల్గొండ జిల్లా వ్యాప్తంగా, వరంగల్ జిల్లా వ్యాప్తంగా, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వీసింది. దాంట్లో వచ్చిన రిజల్ట్ పుణ్యమా అని చెప్పి మేము ఓడిపోవడం జరిగింది, కానీ లేకపోతే కేసీఆర్ అభివృద్ధి చేయక కాదు. కానీ ఇవాళ ఒక్క మాట మాట్లాడుతున్నాం, మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి కేసీఆర్ గారికి ఇందాక మా మిత్రులు మీరు మొదలుగా చెప్పినట్టు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అంట ముసుగులేసి తీసుకెళ్తాడంట. అసలు మీదే ఒక ముసుగు బతుకు, మీ రాజకీయ జీవితమే ఒక ముసుగు జీవితం. ఆర్ఎస్ఎస్ లో మొదలై ఆర్ఎస్ఎస్ నుంచి మరి నీ ప్రయాణం మొదలుపెట్టి బీజేపీ నుంచి పోయి, బీజేపీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ కి వచ్చి, టీఆర్ఎస్ నుంచి తెలుగుదేశం పార్టీ పోయి, తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ తీసుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి.